హెల్లార్డ్ తన చేతిని గాలిలో ఊపగానే గట్టి ఇనుప గడియలు కరిగి మెత్తబడ్డాయి. అతను సులభంగా జైలు తలుపు తెరిచి ఎవరూ అడ్డుకోలేనట్లు బయటకు నడిచాడు. పోలీస్ స్టేషన్ నుండి బయటకు అడుగు పెట్టగానే కొత్తగా చేరిన ఒక అధికారి పరిగెత్తుకొచ్చి అతని ముఖంపై గట్టిగా గుద్దాడు. కానీ హెల్లార్డ్కు ఏమీ అనిపించలేదు. అతను చేయి ఎత్తి తన విరిగిన దవడను తిరిగి అతికించాడు. ఎందుకంటే అతను అపరాధులను మాత్రమే శిక్షిస్తాడు, నిర్దోషులను కాదు. అప్పుడు అతను ఒక భారీ ఇనుప సంకెలని తీసుకుని భుజంపై వేసుకున్నాడు. ఆ తర్వాత అతను గట్టిగా విజిల్ వేశాడు. వెంటనే అతని ప్రత్యేక యుద్ధ వాహనం దాదాపు సజీవంగా ఉన్నట్లు కనిపిస్తూ గర్జిస్తూ అతని వైపు వచ్చింది. అతను వాహనంపై చేయి వేసి దానిలో నరకాగ్నిని విడుదల చేశాడు. కొన్ని క్షణాల్లో వాహనం నరకాగ్నులతో చుట్టుముట్టబడింది. ఆ అగ్నిజ్వాలల నుండి కోట్ల విలువైన నిజమైన యుద్ధయంత్రం బయటకు వచ్చింది. అతను ఆ వాహనంపై ఎక్కి నగరంలోని చీకటి సందులలో గస్తీ తిరగడం ప్రారంభించాడు. అకస్మాత్తుగా అతనికి సహాయం కోసం ఒక కేక వినిపించింది. ఒక దొంగ ఒక అమ్మాయిని కత్తితో బెదిరించి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతను వెంటనే ఆకాశం నుండి దిగి మొదట అమ్మాయిని పక్కకు జరగమని చెప్పాడు. ఆ తర్వాత అతను ఆ దొంగను పట్టుకున్నాడు. దొంగ అతన్ని కత్తితో పొడవడానికి ప్రయత్నించాడు. కానీ వేడి అంత తీవ్రంగా ఉండటంతో కత్తి అతని చేతిలో కరిగిపోయింది. అప్పుడు హెల్లార్డ్ తన న్యాయ దృష్టిని తెరిచాడు. అతని కళ్ల నుండి అగ్నిజ్వాలలు బయటకు వచ్చినట్లు కనిపించాయి మరియు దొంగ యొక్క అన్ని పాపాలు అతని ముందు బయటపడ్డాయి. దొంగతనం, హత్య మరియు అనేక ఇతర నేరాలు. కొన్ని సెకన్లలో దొంగ బూడిదగా కాలిపోయి నేలకు కూలిపోయాడు. ఆ తర్వాత హెల్లార్డ్ మళ్లీ తన యుద్ధ వాహనంపై ఎక్కి పాపలను శిక్షించడానికి బయలుదేరాడు. కానీ నెమ్మదిగా సూర్యుడు ఉదయించడం ప్రారంభమే అతని శక్తి క్షీణించడం మొదలైంది. అతని యుద్ధయంత్రం సాధారణ బండిలా కనిపించడం ప్రారంభించింది మరియు హెల్లార్డ్ క్రమంగా తన మానవ రూపంలోకి తిరిగి వచ్చాడు.